पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत यो మామేవం అసమ్మూఢో జానాతి ఎవడైతే అసమ్మూఢ మోహము లేకుండా ఎవడైతే నా గురించి తెలుసుకున్నాడు అంటే ఇప్పుడు వాడు దీంట్లో జ్ఞాని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎవడైతే నా గురించి తెలుసుకున్నాడో సహా అతను సర్వవిత్ భజతి సర్వభావేన వాడు ఎక్కడైనా ఉండని ఎలాగైనా ఉండని ఏ విధంగానూ ఉండని ఎప్పుడైనా సరే వాడు నాయందే వాడు ఉంటాడు. అది ఏ భావంలో ఉండనిలేండి. దాన్ని ఏమన్నారంటే దానికి ఒక మంచి శ్లోకం ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడైనా సరే, మల విసర్జన చేసేటప్పుడైనా సరే, తర్వాత నీచ కార్యములు చేసేటప్పుడైనా సరే, తర్వాత ఉత్కృష్టమైన కార్యములు చేసేటప్పుడైనా సరే, తర్వాత ఇంక ఇది అది చెప్పట్లేదు, అన్ని కార్యముల యందు కూడా వాడు నాయందే స్థితిగతుడై ఉంటాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు అన్నది కాదు ప్రశ్న, నేను నాయందున్నాడా లేదా. వృధా క్రియాన్, వృధా వాదాన్, వృధా లాపాన్, మనోరథాన్ త్యక్వైకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత నిండిమ వచ్చింది. అది మనకు వృధా క్రియ, వృధా లాపాన్, మనోరథాన్, నువ్వు వృధాగా ఏమైనా మాత్రం చేసేది కానీ అట్లంతా ఏముండదు అని చూడు ఎంత చెప్పాడు. వచ్చింది ఇక్కడ 14వ శ్లోకంలో ఉంది. యోగినో భోగినో వాపి త్యాగినో రాగినో పిచ జ్ఞానాన్ మోక్ష సందేహ. నువ్వు యోగిగా నువ్వు యోగం చేస్తాండవా, లేదా ధ్యానం చేస్తాండవా, లేదా భోగాన్ని అనుభవిస్తున్నావా, లేదా రాగి మోపి ప్రేమతో వేరే వాళ్ళతో ఏమైనా కలిసి ఉండవా, అవంతా ప్రశ్న కాదు. నీ భావన ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. నీ భావన అట్లయితే మేము ఎక్కడైనా ఉంటాము, నేను మాత్రం భావన భగవంతుడిని పెట్టుకుంటానంటే నాయన ఇది జ్ఞానికి చెప్పిన మాట. జ్ఞానికి చెప్పిన మాట అంటే ఇలా ఉండేవాడు జ్ఞాని, ఇలా ఉండేవాడు జ్ఞాని. మరి నాకెట్లాగా దీనిని నేను అభ్యాసం చేయట, దీనిని నేను అభ్యాసం చేయట. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎలాగైనా ఉండు, ఏ ఇది అది చెప్పట్లేదు. దేనిలో ఉండినా నువ్వు భావనా రూపంగా పరమాత్మ భావంలో సచ్చిదానంద స్వరూపం అనే భావనలో నువ్వు దృఢంగా ఉన్నావా, నువ్వు నన్ను గురించి తెలుసుకున్నట్లే. చూడు ఎంత ఇదిగా చెప్తున్నాడు. ఇట్లా చేస్తే ఏమవుతుంది తెలుసా, వీడికి మొదటలో దోషభూయిష్టంగానే ఉంటాడు. దోషాల దగ్గరికి పోవద్దని చెప్పలా పరమాత్మ. మొట్టమొదటలో నీ మనస్సును నిగ్రహించమని చెప్పినాడు. జ్ఞానం తెలుసుకున్న తర్వాత నేను సచ్చిదానంద స్వరూపం. ఇప్పుడు ఇంకదే ప్రవిలాపనం అనేటువంటి దాంట్లో అదే వస్తుంది. ఉన్న విషయాలు కరెక్ట్ గా చెప్పేస్తే ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని గుర్తించాలిగా, దాన్ని తెలుసుకో. అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నేను సచ్చిదానంద స్వరూపము అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు దాన్ని పట్టుకుంటావో అప్పుడు ఈ దోషభూయిష్టమైంది ఏమవుతుందంటే క్రమంగా ఇదే రాలిపోతుంది. నువ్వు దాన్ని పట్టుకుంటారా, అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది, నీ మనస్సు అప్పుడు వచ్చేస్తుంది.
దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీరు పరమానంద శిష్యులు కథ సినిమా చూసినారా? పరమానంద శిష్యులు కదా, ఇప్పుడు పాత సినిమా రామారావు. రామారావు సినిమాలో దాంట్లో ఏంటంటే ఒక ఘట్టం. ఆయన ఒక రాజు. వాడేమంటే రాజు తాగుబోతూ, వ్యసనపరుడు, స్త్రీలోలుడు, ఇదన్నమాట. ఈ దోషాలు ఉంటాయి. గురువు గారు వస్తారు. ఎట్లా అయిపోయినాడు, ఆ మహారాజుని ఎట్లన్నా మార్చండి మీరు అని గురువు గారికి చెప్తారు వేరే మంత్రులు. సరే, అప్పుడు గురువు గారు వస్తారు. వస్తే గురువు గారు వచ్చినారు అని చెప్పగా వీడు తాగేసి తూలుతూ ఉంటాడు. గురువు గారు వచ్చారా? సరే, తాగేసే అట్లే వచ్చి గురువు గారికి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తే ఆశీర్వాదం చేస్తాడు. గురువు గారు చెప్పండి, ఎందుకు వచ్చినారు? నాకు గౌరవం ఇచ్చాడు కదా గురువు గారు. ఏం లేదు నాన్న, అంత బాగుంది, నువ్వు బాగుండాలిగా అంటాడు. నాకేమైంది? నీకేం కాలేదు, నువ్వు ధర్మ మార్గంలో ప్రవర్తించాలి. ఏం ప్రవర్తించాలి నువ్వు? చూడైనా, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఎలాగైనా ఉండు, ప్రాత సంధ్యా సమయాలలో శివార్చన మాత్రం మరవద్దు. ప్రాత సంధ్యా సమయంలో అలాగే గురువు గారు చెప్పి నమస్కారం చేస్తారు. సరే, మాకు సెలవా అంటే గురువు గారు వెళ్ళిన తర్వాత వీడు వెళ్ళాలి. కానీ గురువు గారికి నువ్వు చూడండిరా సెలవా, వెళ్ళిపోతారు. కానీ గురువు గారు చెప్పారు ప్రాతకాలం, సంధ్యాకాలం శివార్చన చేయాలి. అంటే ఇంకా ఆ రోజు నుంచి ఉదయం, సాయంకాలం శివునికి అర్చన చేస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే తన ప్రియురాల దగ్గర ఉండిపోతాడు. రాత్రి అయిపోయింది, ఉండిపోయినాడు. పొద్దున్నే నిద్రపోయినాడు. ప్రియురాల దగ్గర నిద్రపోయినాడు. మెలకు వచ్చేందుకు కొంచెం లేట్ అయింది. లేచి చూశాడు, సూర్యోదయం పోతాడు. సంధ్యా సమయంలో శివార్చన చేయాలి. గురువు గారికి ఇచ్చిన మాట తప్పదు. చూడండి ఎట్లా ఉంది, పడిపోతాడు. ఎక్కడ శివుడు? స్నానములే పడులే, శివునికి అర్థం. ఏం చేయాలి? చూస్తాడు, శివలింగం కనిపించదు. శివుడు పెట్టి చేయాలి. ఏదో పుష్పాలు ఉంటాయి. పుష్పాలు ఎట్లా ఉన్నాయి కదా, ప్రియురాలు అంటే అక్కడ ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, కానీ పూజ చేయాలి. శివలింగం దొరకలేదే అని తహతహలాడిపోతాడు. పడిపోయాడు. ఏం పరమేశ్వరం, మీ దర్శనం నాకు కాలేదే అని అనుకుని ఆయన చూస్తాడు. ఆమె పడుకొని ఉందిగా, ఆమె వక్షస్థలం కనిపిస్తుంది. వక్షస్థలం ఎట్లా ఉంది ఇప్పుడు? లింగాకృతి. అక్కడే అర్చన చేస్తాడు. ఎంత మార్పు వచ్చేస్తుంది తెలుసా? ఎంత మార్పు వచ్చేస్తుంది. అది సినిమాలు తీసిన మనుషుల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి సినిమాలు. ఏది సన్మార్గంలో మార్పు తీసుకొచ్చేటట్లుగా ఉండాలా. అది ధర్మబద్ధంగా ఉండాలి. అలా ఉండేటివి. సరే, మన స్థితి మనం పట్టుకోవాలి. ఇదంతే, గుణముల యొక్క ప్రభావం అలా ఉంటది. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్
భజతి మాం సర్వవిభజతి మాం సర్వభావేన భారత సర్వభావేన